మరి కాసేపట్లో బాల్కా సుమన్ను జడ్జి ముందు హాజరుపరచబోతున్నారు నాంపల్లి పోలీసులు. ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం చేయాలంటూ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసిన కేసులో బాల్కా సుమన్ను అరెస్ట్ చేశారు పోలీసులు. తెలంగాణ భవన్ నుండి నాంపల్లి పోలీస్ స్టేషన్ కు తరలించి బాల్కా సుమన్ స్టేట్మెంట్ ను రికార్డ్ చేస్తున్నారు. బాల్కా సుమన్ పై ఫిర్యాదు చేశారు సింగరేణి సంస్థ ఇన్స్పెక్టర్ ఆనంద్. బాల్కా సుమన్ తో పాటు ఇన్స్పెక్టర్ ఆనంద్ స్టేట్మెంట్ సైతం రికార్డ్ చేసుకున్నారు పోలీసులు. అనంతరం బాల్కా సుమన్ ను వైద్య పరీక్షలకు తరలించి న్యాయమూర్తి ముందు ప్రవేశపెట్టబోతున్నారు. ఇదే అంశంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సాగర్ అందిస్తారు. సాగర్, చెప్పండి, బాల్కా సుమన్ కు సంబంధించి కేసు నమోదైనట్టుగా తెలుస్తోంది. ఏ సెక్షన్స్ కింద కేసులు నమోదయ్యాయి? అప్డేట్స్ ఏంటి సాగర్? బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్కా సుమన్ ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం, ప్రధానంగా సింగరేణి ఆస్తులను ధ్వంసం చేయాలి, సింగరేణి ప్రధాన కార్యాలయాన్ని కాల్చివేయాలంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో సింగరేణి అధికారులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు నాంపల్లి పోలీసులు కేసు నమోదు చేసుకుని ఇటు బీఆర్ఎస్ భవన్ నుంచి బాల్కా సుమన్ అరెస్ట్ చేసి నాంపల్లి పోలీస్ స్టేషన్కి తరలించారు. ప్రస్తుతం నాంపల్లి పోలీస్ స్టేషన్లో బాల్కా సుమన్ స్టేట్మెంట్ని రికార్డ్ చేస్తున్నారు. ఇప్పటికే సింగరేణి అధికారులు ఇక్కడ ఫిర్యాదు చేసినటువంటి సింగరేణి సంస్థ జూనియర్ ఇన్స్పెక్టర్ ఆనంద్ స్టేట్మెంట్ కూడా కొద్దిసేపు క్రితమే నాంపల్లి పోలీసులు తీసుకున్నారు. ప్రధానంగా వివాదాస్పద వ్యాఖ్యలు, అంటే ప్రజల్ని కార్యకర్తల్ని రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు, సింగరేణి భవనాన్ని కాల్చివేయాలి అంటూ సింగరేణి ఉద్యోగుల్లో ఒక భయాందోళనని క్రియేట్ చేస్తున్నారంటూ కూడా సింగరేణి అధికారులు ఇచ్చినటువంటి ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇందులో ప్రధానంగా మిలిటెంట్ లా పోరాటం చేయాలంటూ కూడా కార్యకర్తలకు బాల్కా సుమన్ ఇచ్చిన సందేశాన్ని, ఆ వీడియో సంబంధించినటువంటి ఆధారాలను కూడా ఇక్కడ సింగరేణి అధికారులు ఇచ్చిన ఫిర్యాదులో కూడా ఆధారాలను సమర్పించారు. మిలిటెంట్ పోరాటాలు చేయాలి, సింగరేణి పూర్తిగా ఆ కార్యాలయాన్ని దిగ్బంధించాలి, దాన్ని కాలపెట్టాలంటూ కూడా బాల్కా సుమన్ వ్యాఖ్యలు చేసినట్లుగా కూడా సింగరేణి అధికారులు ఇచ్చినటువంటి ఫిర్యాదులో పేర్కొన్నారు. ప్రధానంగా నాంపల్లిలో ఉన్నటువంటి సింగరేణి జీఎం కార్యాలయాన్ని పూర్తిగా కాల్చివేయాలి, అందుకు పూర్తి సహకారం తాను అందిస్తానంటూ కూడా ఆయన వ్యాఖ్యలు చేసినటువంటి నేపథ్యం, ఆధారాలను, వీడియో ఆధారాలను కూడా ఇటు పోలీసులకు సింగరేణి అధికారులు సమర్పించారు. సో దీనివల్ల సింగరేణి ఉద్యోగుల్లో, ఎంటైర్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి సింగరేణి ఉద్యోగుల్లో, ప్రజల్లో కొంత భయాందోళన క్రియేట్ చేసే విధంగా, రెచ్చగొట్టే విధంగా బాల్కా సుమన్ వ్యాఖ్యలు చేశారంటూ కూడా వాళ్ళు ఫిర్యాదులో పేర్కొన్నటువంటి పరిస్థితి. అయితే ఇప్పటికే మధ్యాహ్నం అరెస్ట్ చేశారు, నాంపల్లి పోలీస్ స్టేషన్కి తరలించారు. సో నాంపల్లి పోలీస్ స్టేషన్లో స్టేట్మెంట్లు రికార్డ్ చేసిన నేపథ్యంలో అనంతరం బాల్కా సుమన్ని వైద్య పరీక్షల నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. అక్కడి నుంచి వైద్య పరీక్షల అనంతరం కూడా జడ్జి నివాసం ముందు హాజరుపరుస్తున్నట్లు కూడా తెలుస్తుంది. చూసాం ఇప్పటికే గతంలో కూడా బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే అయినటువంటి బాల్కా సుమన్ అనేక వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తాజాగా బీఆర్ఎస్ భవన్ వేదికగా తాను చేసినటువంటి వ్యాఖ్యల నేపథ్యంలో కేసులు నమోదయ్యాయి. మరి ఈ కేసులో ఇలాంటి, ఎందుకంటే ఇందులో పీడీపీపీ యాక్ట్ అంటే ఉద్దేశపూర్వకంగా పబ్లిక్ ఆస్తులను, ప్రజల ఆస్తులను, ఇటు ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేయాలన్నటువంటి రెచ్చగొట్టే విధంగా బాల్కా సుమన్ వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో పీడీపీపీఏ యాక్ట్ కూడా నమోదు చేసిన నేపథ్యం ఇది నాన్ బెయిలబుల్ సెక్షన్. లీగల్ టీం మాత్రం రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు చేశారు, ఆస్తులను ధ్వంసం చేయాలంటూ కూడా లీగల్ టీం చెప్తున్నారు. మరి ఈ కేసులో రిమాండ్ తరలించిన అనంతరం కోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది మాత్రం కొంత సస్పెన్స్గా మారింది. మరి కాసేపట్లో అయితే నాంపల్లి పోలీస్ స్టేషన్ నుంచి బాల్కా సుమన్ని రిమాండ్కు న్యాయవాది నివాసానికైతే, న్యాయమూర్తి నివాసానికైతే తరలించే అవకాశాలు కనిపిస్తున్నాయి. మొదట వైద్య పరీక్షల నిమిషం ఉస్మానియా ఆసుపత్రికి, అనంతరం జడ్జి నివాసానికి తరలించనున్నారు. yes, thank you సాగర్. మరి కాసేపట్లో బాల్కా సుమన్ ను జడ్జి ముందు హాజరుపరచబోతున్నారు నాంపల్లి పోలీసులు. ప్రభుత్వ ఆస్తుల ధ్వంసం చేయాలంటూ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసిన కేసులో బాల్కా సుమన్ ను అరెస్ట్ చేశారు పోలీసులు. తెలంగాణ భవన్ నుండి నాంపల్లి పోలీస్ స్టేషన్ కు తరలించి బాల్కా సుమన్ స్టేట్మెంట్ రికార్డ్ చేస్తున్నారు. బాల్కా సుమన్ పై ఫిర్యాదు చేశారు సింగరేణి సంస్థ ఇన్స్పెక్టర్ ఆనంద్. బాల్కా సుమన్ తో పాటు ఇన్స్పెక్టర్ ఆనంద్ స్టేట్మెంట్ సైతం రికార్డ్ చేస్తున్నారు పోలీసులు. అనంతరం బాల్కా సుమన్ ను వైద్య పరీక్షలకు తరలించి న్యాయమూర్తి ముందు ప్రవేశపెట్టబోతున్నారు.